నమస్కారం. ఈరోజు మనం ఒక కేక్ తయారు చేయబోతున్నాము. అది 2 టైర్ కేకే. ఇది బ్లాక్ కరెంట్ ఫ్లేవర్లో ఉండే కేక్. ఇది చాలా బాగుంటుంది. ఫంక్షన్స్ కోసం మన ఇంట్లోనే మనం సింపుల్గా కేక్స్ రెడీ చేసుకోవచ్చు. ఈరోజు మా అమ్మాయిది పుట్టినరోజు కాబట్టి నేనే రెడీ చేశాను కేక్. వీడియో కొంచెం లెంగ్తీగా ఉంది, అయినా అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పెడదాము. 2 kg కేక్కి అప్రాక్సిమేట్గా 2 కప్పు మైదాపిండి కావాలి. 250 ml కప్పులో 2 కప్పు మైదాపిండి తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ కావాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కావాలి. ఇవి అన్నీ ఒక జల్లెడలోకి వేసుకొని బాగా జల్లించుకోవాలి. నేను ఒకసారి జల్లించుకొని తీసుకుంటున్నాను. అలాగే ఒక 5 ఎగ్స్ని వైట్ సెపరేట్, యోక్ సెపరేట్గా పెట్టాను. ఈ ఎగ్ వైట్ని మనం బీట్ చేసి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసి బీట్ చేసుకోవచ్చు. 1.5 కప్పు దాకా షుగర్ని పౌడర్ చేసుకున్నాను. దాంట్లో నుంచి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఎగ్ వైట్ని బీట్ చేసుకోవాలి. మనం మామూలుగా మిక్సీ జార్లో చేసుకుంటే ఒకేసారి ఎగ్ మొత్తం వేసుకొని షుగర్ వేసుకొని బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే షుగర్ పౌడర్ వేసుకొని మంచి ఫ్రోతీగా అయ్యేదాకా బీట్ చేసుకోవాలి. మనం బీటర్తో బీట్ చేసేటప్పుడు కేక్ కొంచెం ఎక్స్ట్రాగా సాఫ్ట్గా వస్తుంది. మిక్సీలో చేసినా ఏం కాదు, మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ఎగ్ వైట్ బీట్ చేసిన తర్వాత నేను ఎగ్ యోక్ని అదే వెసల్లోనే వేసాను. వైట్ ఇంకొక వెసల్లో తీసి పెట్టాను, ఎందుకంటే ఈ పెద్ద వెసల్ ఇదే కాబట్టి దాంట్లో తీసుకుంటున్నాను. మిగిలే షుగర్ పౌడర్ దాంట్లోకి వేసుకొని ఈ ఎగ్ యోక్ను కూడా ఒకసారి బీట్ చేసుకోవాలి. ఈ ఎల్లో కలర్ తగ్గి కొంచెం వైటిష్గా వచ్చేటప్పుడు ఆపేయచ్చు. ఇలాగ అయినప్పుడు దాంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసాను. అలాగే 1/2 కప్పులో 2 సార్లు ఆయిల్ పోసాను, అంటే 1/2 కప్పు ఆయిల్ పోసాను. 2 టీ స్పూన్ దాకా వానిలా ఎసెన్స్ కావాలి. ఇది ఒకసారి మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యి అలాగే 1/2 కప్పు మిల్క్ కూడా పోస్తున్నాను. మిల్క్ ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా అవసరం అవుతుంది, కానీ ఒకేసారి పోయకుండా మన అవసరం బట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా పిండి మిక్స్చర్ని దాంట్లోకి వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2-3 సార్లుగా వేసుకొని మిక్స్ చేద్దాము. నేను బీట్ చేయకుండా బీటర్తోనే జస్ట్ మిక్స్ చేస్తున్నాను. లాస్ట్ ఒకసారి బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ థిక్గా అనిపిస్తే అప్పుడు కొంచెం 1/2 కప్పు మిల్క్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి బీట్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు దాంట్లో లెమ్స్ ఏమి ఉండకూడదు, అందుకని నేను బీటర్తో ఒకసారి బీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక 1/2 కప్పు కూడా మిల్క్ అవసరం అవుతుంది. ఇప్పుడు కొంచెం థిక్గా అనిపిస్తుంది పిండి, కానీ మనం ఎగ్ వైట్ కూడా మిక్స్ చేసేటప్పుడు సరిపోతుంది. దీనిలోకి బ్లాక్ కరెంట్ది క్రష్ ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. కొంచెం ఓవర్ఫ్లో అయింది, ఏం కాదు. ఈ బ్లాక్ కరెంట్ క్రష్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మరీ ఎక్కువ రేటు కూడా లేదు, 150 రూపీస్కి 750 ml వస్తుంది. ఇది ఒక్కసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టిన ఎగ్ వైట్ కూడా దానిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మనం బీట్ చేయకూడదు, జస్ట్ స్పాచులాతోని మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్సింగ్ చేయకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వైట్ కూడా మొత్తం ఒకేసారి వేయకుండా 2 సార్లుగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ మనం ఓవర్ మిక్సింగ్ చేస్తే మన కేకు అంత సాఫ్ట్గా ఉండదు. ఇప్పుడు మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి కేక్ ట్రేస్ తీసుకుంటున్నాను. 2 సైజు ట్రేస్ కావాలి. ఇది ఒకటి 6 ఇంచ్ ట్రేను, ఒకటి 8 ఇంచ్ ట్రే తీసుకుంటున్నాను. దానిలో కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ రాసిన తర్వాత కొంచెం ఒక బటర్ పేపర్ని కింద పెట్టుకోవాలి. రౌండ్గా కట్ చేసుకొని ఇలాగ లైన్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ని ఒక 1/3 పోర్షన్ ఖాళీగా ఉంచేసుకొని మిగిలేది పోసుకోవచ్చు 2 ట్రేలు.
ఓవర్గా నిండుగా పోసుకోకూడదు. కేక్ బేక్ అయ్యేటప్పుడు బయటికి కారిపోతూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఒక 1/3 పోర్షన్ అయినా ఖాళీగా ఉంచుకొని వాటర్ పోసుకోవాలి. తర్వాత మంచిగా టాప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కేక్స్ని కూడా ఒకేసారి బేక్ చేయబోతున్నాము. అంటే 2 వెసల్స్ని ప్రీ హీట్ చేసుకొని దాంట్లో ఒక స్టాండ్ ఏదైనా పెట్టుకోవాలి. తర్వాత ఒక ట్రేని దాంట్లో పెట్టుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. నేను ఇంకొకటి కుక్కర్లో పెడుతున్నాను. అది కూడా ప్రీ హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ ఏదైనా పెట్టుకోవాలి దాంట్లో. తర్వాత కేక్ ట్రే దాంట్లో పెట్టుకోవాలి. ఒక 30-35 మినిట్స్లో కేక్ బేక్ అయిపోయింది. ఒకసారి స్క్యూవర్తో ఇలా ప్రిక్ చేసి చూస్తే క్లియర్గా వస్తుందో లేదని చూసుకొని కేక్ తీసేయచ్చు. బాగా మంచి సాఫ్ట్గా ఉంది కేక్. అలాగే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కూల్ అయిన తర్వాతనే డీమోల్డ్ చేసుకోవాలి. మన కేక్ 2 రెడీ అయిపోయింది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకోవాలి. ఈ కేక్కి మనకి మొత్తం 3 కప్పుల దాకా విప్పింగ్ క్రీమ్ అవసరం అవుతుంది. నేను ఇప్పుడు ఫస్ట్ ఒక 2 కప్పు దాకా తీసుకొని బీట్ చేస్తున్నాను. మొత్తం ఒకేసారి బీట్ చేయలేము, అందుకని ఇది బాగా ఇలాగా స్టిక్ పీక్స్ వచ్చేదాకా ఇలా మన స్పూన్తో తీసినా కూడా కింద పడకుండా ఉండదు. స్పాచుల మీద ఎలా అదుకొని ఉందో చూడండి. ఇలాగా థిక్గా అయ్యేదాకా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి. సైడ్స్ కొంచెం దేంతో ఇలాగా కొంచెం సెపరేట్ చేసిన తర్వాత ఒక 10 టేబుల్ మీదకి ఒక కేక్ బేస్ పెట్టిన తర్వాత కేక్ని ఇలాగా తిరగబెడితే సెపరేట్గా వచ్చేసిద్ది. ఇప్పుడు మనం ఇది లేయర్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగ 3 లేయర్లు కట్ చేసుకోవాలి. ఇది షుగర్ సిరప్. 1 కప్పు షుగర్ని 1 కప్పు వాటర్లో మంచిగా బాయిల్ చేసుకొని చల్లారించుకొని తీసుకోవాలి. ఆ షుగర్ సిరప్ని దీని మీదకి పోసుకొని నానబెట్టుకోవాలి కేక్ని. తర్వాత విప్పింగ్ క్రీమ్ రాసుకోవాలి. ఒక లేయర్ కేక్ మీద ఒక లేయర్ విప్పింగ్ క్రీము అన్ని చోట్ల వచ్చేటట్టు అప్లై చేసుకోవాలి. ఇలాగే బ్లాక్ కరెంట్ది క్రష్ కూడా కొంచెం వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు ఒక లేయర్ మీద వేసుకొని నెక్స్ట్ కేక్ లేయర్ని దాని మీద పెట్టుకోవాలి. జస్ట్ స్పూన్తో ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ లేయర్ కేక్ దాని మీద పెట్టుకోవాలి. సైడ్స్ అంతా కరెక్ట్గా వచ్చేటట్టే పెట్టేసుకోండి. అలాగే షుగర్ సిరప్ మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం నానేటట్టు కేక్ ఓవర్గా నానిపోకూడదు. తర్వాత విప్పింగ్ క్రీమ్ రాసుకోవాలి. అలాగే సేమ్ బ్లాక్ కరెంట్ క్రష్ కూడా వేసుకోవాలి. సైడ్స్ అంతా కొంచెం క్రీమ్ అంతా అప్లై చేసేసుకొని నెక్స్ట్ లేయర్ కూడా పైన పెట్టుకోవాలి. దీని మీద కూడా షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. తర్వాత మనం పైన ఇంకా మళ్ళీ బ్లాక్ కరెంట్ క్రష్ అప్లై చేయట్లేదు కాబట్టి దీని మీద డైరెక్ట్గా వేసేస్తున్నాను. దీని మీద మళ్ళీ మనం విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి. అప్పుడు అన్ని లేయర్స్కి మంచిగా బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్పాచులాతో షేప్ చేసుకోవాలి కేక్ని. మంచిగా ఫినిష్ చేసిన తర్వాత ఈ లేయర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ కేక్ కూల్ అయ్యేలోపు మనం పైన పెట్టే సెకండ్ లేయర్ కూడా మనం రెడీ చేయబోతున్నాము. ఈ కేక్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది కూడా మనం 3 లేయర్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత సేమ్ అలాగే మన ఫస్ట్ కేక్ రెడీ చేసేటట్టే సేమ్ అలాగే క్రీము అలాగే బ్లాక్ కరెంట్ క్రష్ ఇలాగ 3 లేయర్స్ని రెడీ చేసుకోవాలి. వైట్ క్రీమ్తో ఫినిష్ చేసిన తర్వాత ఇలాగే ఒక స్క్రాపర్ తీసుకొని ఇలా లైన్స్ వేసుకోవాలి. జిగ్జాగ్ షేప్లో ఉండే తీసుకోండి. తర్వాత మనకి కొంచెం గ్లేస్ కావాలి. పైన వేసుకోవడానికి బ్లాక్ కరెంట్ గ్లేస్ తయారు చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్, దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. దీనిలోకి మొత్తం 1 కప్పు దాకా వాటర్ అవసరం అవుతుంది, లేకపోతే థిక్ అయిపోతూ ఉంటుంది. ఇది కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ కూడా పోసుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు దాకా బ్లాక్ కరెంట్ క్రష్ కూడా వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, ఓవర్గా థిక్ అయిపోకూడదు. ఇలా అయిన తర్వాత మనం ఇది కొంచెం
వడగట్టుకోవాలి. అంటే దానిలో లంప్స్ ఏం లేకుండా మంచిగా క్రీమీగా దొరకడానికి. ఇలాగా రెడీ అయింది. ఇది కొంచెం కూల్ అవ్వాలి. లైట్గా గోరువెచ్చంగా వేడిగా ఉండేటప్పుడు రాసుకోవాలి. మరి ఓవర్గా చల్లారిపోతే మరి థిక్గా అయిపోతుంది. ఇలాగా ఒక మంచి లేయర్గా వేసుకోవాలి. దీనిలో మనం అసలు కలర్ ఏం వేయలేదు, అయినా కూడా కలర్ చాలా బాగా వచ్చింది. ఇలా సైడ్స్లో కూడా డ్రిప్ చేసుకోవచ్చు. ఈ డెకరేషన్ అనేది పూర్తిగా మన ఇష్టమే. మనకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు. మనం పెద్ద డెకరేషన్ ఏం చేయడానికి మన దగ్గర ఆర్టికల్స్ ఏం లేకపోయినా కూడా చిన్న చిన్నగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెద్ద కేక్ని బయటికి తీసాము. దీనిలో మనకి ఇలాగా స్క్యూవర్ కావాలి. ఇది బాంబూ స్టిక్స్ ఇవి. ఇలాగా కేక్ మధ్యలో ఒక 4 స్టిక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మన సెకండ్ కేక్ని దీని మీద పెట్టేటప్పుడు కేక్ ప్రెస్ అయిపోయి కిందకి వెళ్ళిపోకుండా ఉండడానికి. కేక్ మాత్రం స్పాచులతో తీసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా దీని మీద పెట్టుకుంటున్నాను. ఎల్లో కలర్ వేసుకొని, విప్పింగ్ క్రీమ్లో ఎల్లో కలర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలాగ స్టార్ నోసులతో పెట్టుకుంటే సరిపోయిద్ది. అలాగే చిన్న చిన్న లీవ్స్ కూడా పెట్టుకోవాలి. సైడ్స్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అవి ఇచ్చి కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. మనం చేసే కేక్ కొంచెం అందం తక్కువ అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మన పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. అందరూ కేక్ ఒక్కసారి ఇంట్లోనే తయారు చేసి చూడండి. ఇప్పటికి మనం చాలా రకాల కేక్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము. బ్లాక్ కరెంట్ కేక్ కూడా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. కేక్ కట్ చేసి కూడా చూపిస్తాను. లోపల ఎలా వచ్చిందో అని కూడా చూడాలి కదా. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.